ఓకే, వేద సమయం చేద్దాం. ఈ సమయంలో కృష్ణబాబు గారి నుంచి వాక్యాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ మరణతండి. దేవుని యొక్క వాక్యం చదువుకుని వాక్యం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునైనను పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, మహాకరుడవు, మహాకృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు నిత్యంపైన స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. దేవా, నీ మహాకృపను బట్టి తండ్రి, ఇదిగా గతించిన సంవత్సరం అంతా నీ కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడి దేవ మీ మేలులతో దేవా మమ్మల్ని అందరినీ నింపి వేసిన దేవానికి వందనాలు తండ్రి. దేవా, కోడి తన పిల్లలను ఇటు రీతిగా కాపాడుతుందో మమ్మల్ని కూడా అటు విధంగా కాపాడి దేవా ఈ నూతన సంవత్సరంలో దేవా నీ వాక్యంలో దేవా సెలవు ఇచ్చినట్లు నూతన స్వభావం కలిగి ఉన్నట్లు ప్రభువా తెలియజేసిన మహోన్నతానికి వందనములు. ఆ నూతన స్వభావం దేవాలయ ధ్యానం చేయుచుండగా తండ్రి, నీవే వాక్యధారిగా దేవాది దిగి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము ಎಲ್ಲರಿಗೂ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు నామము తాతుము సానా క్రియ జరుగు సమయంబున స్నాన క్రియ జరుగు సమయంబున క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థంబు వాస్తవమే ప్రభువునకు జన్మ వారసులమౌదుము జన్మ వారసులమౌదుము ఘనపరచుడి దేవుని త్రైకా జనకుడౌ ఏకాత్ముని త్రైకా జనకుడౌ ఏకాత్ముని. ప్రియ సంగమా, ఇతను నూతన సంవత్సరంలో నూతన స్వభావం కలిగిన ప్రియ జనాంగమా, నూతన స్వభావం కలిగిన ప్రియ జనాంగమా అని ఎందుకు అంటున్నారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే 3వ వచనం ఒకసారి చూద్దామండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇక్కడ మొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలండి? మొదటిగా ఒకరు నీటి మూలంగా జన్మించాలి, అంటే బాప్తిసం పొందడం ద్వారా. అలాగే రెండవది చూసినట్లయితే ఆత్మ మూలంగా జన్మించాలి, అంటే పరిశుద్ధాత్మను పొందడం ద్వారా. యేసు ప్రభు వారు ఖండితంగా చెప్తున్నారు ఏమని? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాలంట. ఈ నూతన సంవత్సరములో నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన నీవు నేను మనమందరం ఎక్కడ నిలిచి ఉండాలండి? ఎక్కడ నిలిచి ఉండాలి? గతించిన సంవత్సరంలో చేసిన ప్రతి పాపముల నుండి
విముక్తి లయము పొందాలంటే ఎవరిలో లీనమైపోవాలి, ఎవరి యందు నీవు నేను నిలిచి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో ప్రతివాయును. ఏంటంట ఇక్కడ? ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వారెవరు? నూతన సృష్టి. పాతవి ఏమైపోతే? గతించిపోతే. ఓకే, మన ప్రియ రక్షకుని నీ సొంత రక్షకుని అంగీకరించిన నీవు నేను, నీటి మూలంగా బాప్తిస్మం పొందిన మనము, ఆత్మను పొందుకున్న మనము ఎక్కడ నిలిచి ఉండాలి? నూతనంగా మార్చబడిన నీవు నేను జన్మించింది ఎక్కడ నిలిచి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభునందు నిలిచి ఉండాలి. మనం కొన్నిసార్లు ఈ లోకంలో అనేక మందిని ఫాలో అవుతాం. వారిని ఫాలో అవడం కాదు, వారు ఫాలో అవుతే ఏమవుతుందండి? నువ్వు నవ్వులు ఫాలో అవుతావు. కానీ ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? దేవుని యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి ఆయన యందు నీవు నేను నిలిచి ఉండాలి. అంతేగాని మనుషుల బట్టి కాదు, కానీ ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నవారిని బట్టిని కాదు. కానీ ఒకవేళ కంపెనీలో చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నో వారి వెనకాల తిరిగే వారిని ఉంటాం. ఓకే, అక్కడ వరకేనది. కానీ ఈ లోక సంబంధంగా నీవు ఎవరి వైపు ఉండాలి, ఎవరి తట్టు నీవు ఉండాలి, ఎవరిని ఆనుకుని నీవు నడుచుకోవాలి, ఎవరిని ఆనుకుని నీ జీవితం ఈ లోకంలో ప్రయాణం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి నీవు నేను నడుచుకోవాలి. గతించిన కాలంలో మేము అందరికీ మనం ధ్యానం చేస్తాం. నూతన స్వభావం, నూతన సృష్టిగా మార్చబడిన ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మీకు అందరికీ గుర్తొచ్చి ఉంటది. ఒకరు మనం చూసినట్లయితే మొదటిగా మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మనకు కనబడతారు. మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడ కనబడతాడు. ఎవరండి అతను? ఆయన మతిస్థిమితం లేకుండా ఏమయ్యాడు? కొండల్లోనూ లేకపోతే గుట్టల్లోనూ తిరిగేవాడు. ఎవరికి కూడా కనపడేవాడు కాదు. ఈ లోకంలో చూసిన అనేక మంది అదే విధంగా కనబడతారు. మనకి ఇక్కడ కనబడరు, కానీ ఇండియా దేశంలో కనబడతారు. ఎక్కడ చూసినా సరే వారే కనబడతారు. బస్ స్టాండ్ లో అవ్వచ్చు, లేకపోతే రోడ్ల పక్కన అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే వీళ్ళు కనబడతారు. ఎందుకు? మతిస్థిమితం లేని వారిగా కనబడతారు. దానికి కారణం ఏంటండి? శానా అనే దయ్యములు పట్టిన వారిగా మనకు వాక్యం తెలియజేస్తుంది. మనం అనుకుంటాం వారి స్థితి బాగోలేదేమో అనుకుంటాం, కానీ వారి లోకం నుంచి దేవుని నుంచి పడిపోయిన తర్వాత ఈ లోకములో వారు ఏ విధంగా ఉన్నారు? దేవుని మనిషి తిరిగే వారిగా ఉన్నారు. తర్వాత ఏమయ్యారు? మతిస్థిమితం లేని వారిగా తయారయ్యారు. కనుక చూసిన మనము అతను ఏమయ్యాడు? స్వస్థత పొంది వ్యక్తి తనలో ఏం చేస్తున్నాడు? ఆ స్వస్థత గురించి అనేక మందికి వాక్య పరిచయం చేసేవాడిగా కనబడుతున్నాడు. ఓకే, తర్వాత మనం రెండోదిగా చూసినట్లయితే పాపాత్మురాలైన స్త్రీ, లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనబడుతుంది. ఇప్పుడు చూడకండి, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అదే డీప్ గా చేస్తున్నానంటే, పాపాత్మురాలు ఏ విధంగా మార్చబడింది? పరిశుద్ధరాలుగా మార్చబడింది. మనం ఇక్కడ చూసినట్లయితే స్వస్థత పొందిన వ్యక్తి మరలా వెనక్కి వెళ్ళాడా? మతిస్థిమితం లేని వాడిగా ఉన్నాడా? వాక్యం ఎక్కడైనా కనబడుతుందండి అంటే కనబడతలేదు. దానికి అర్థం ఏంటి? ఇక ఎన్నడూ వెనక్కి వెళ్ళలేదు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆమె పరిశుద్ధంగా మార్చబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎక్కడ కూడా ఆమె మరలా పాపంలో పడిపోయింది, మరలా ఏ స్థితి నుంచి అయితే వచ్చిందో ఆ స్థితికి పోయిందని ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడతలేదు. దానికి కారణం ఏంటి అంటే ఎవరు కూడా ఆమె వెనక్కి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఇద్దరు ఏ విధంగా కనబడుతున్నారు? ముందు అడుగు వేస్తున్నారు, కానీ వెనక ఉన్న వాటిని ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం, వెనక ఉన్నవి ఏమైపోయాయి? గతించిపోయాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నూతనత్వం మనలో ఉండాలి, నూతన స్వభావం మనలో ఉండాలి. గత సంవత్సరంలో ఎన్నో శోధనలు నీకు నాకు మనందరికి ఎన్నో శోధనలు వచ్చాయి. ఒకరు ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఒక సంఘ పరంగా కావచ్చు. విశ్వాస జీవితంలో అనేక మంది అనేక విధాలుగా ఈ లోకములో ఎన్నో వేదనలు శోధనలు పడిన వారికి ఉన్నారు. అయినా సరే మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనం ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడంలో మనం ఉండాలి. కానీ 12 సంవత్సరంలో నాకు అది లేదు ఇది అని ఇప్పుడు మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. కొంతమంది చూసిన కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య తగాదం వస్తుంది. అన్న ఏమో తమ్ముడు మీద పడతారు, తమ్ముడేమో అన్న మీద పడతారు. అయినా సరే ఒక కుటుంబం జీవితంలో కూడా మనకు అనేక మంది ఏ విధంగా కనబడతారు. అయినా సరే మనం ఏం చేయాలి? ఆ సోదరులు ఎలా ఉన్నా సరే కనీసం మనం ఇప్పుడు ఏ విధంగా ఉన్నామండి? సజీవుల లెక్కలు ఉన్నాం. దాన్ని బట్టి స్థితి చాలు. మనకు ఆస్తులు కావాలని కాదు, కానీ ఏదో అంతస్తులు కావాలి, కానీ ఏదో నూతనమైన స్థితి, ఉన్నతమైన స్థితి కావాలని కోరుకోవడం కాదు, కానీ
మనం సజీవం ఉన్నామంటే ఆయన స్తుతించవలసిన వారిగా మనం ఉన్నాం. ఈ ఇద్దరిలో కూడా పాత స్థితి మనకు కనబడట్లేదు. దైవజనులు దేవదాసు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? లోకములో ఉన్నవారు తెలియక పాపం చేస్తున్నారు, కానీ క్రైస్తవులైన మనము తెలిసే పాపం చేస్తున్నాం. ఏది చేయకూడదో అదే చేస్తున్నాం. ఏది చేయాలని చెప్తున్నారో దేవుని యొక్క వాక్యం ద్వారా వాటిని మనం చేయడం లేదు. లోకంలో నడిచే వారిగా నీవు నేను ఉంటున్నాం. కనుక ఈ స్త్రీ మనం ఇద్దరిని చూస్తాం కదా, వారు ఏ విధంగా అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే వారు పాత స్థితికి పోయినట్టు గాని, వదిలిపెట్టిన ఆ రోత జీవితానికి తిరిగి వెళ్ళినట్టు గాని ఎక్కడ కూడా లేదు. అంటే వారు నూతన సృష్టిగానే ఉన్నారు. అంతగా నేటి దినం వరకు కూడా అనేక మంది బోధకులు వీటిని వ్యక్తి చూపేవారుగా ఉన్నారు. కనుక ఎవరైనా నీ జీవితం నా జీవితాన్ని ఎత్తి చూపుతున్నారండి? ఎవరు కూడా ఎత్తి చూపుకోలేదు. ఏదో విధంగా పడిపోతాం, అది సహజం. కానీ ఏ విధంగా ఉండాలి? ఇలా పడిపోయిన వారు నీవు నేను ఏ విధంగా ఉండాలంటే, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఇలా మనం చూస్తాం. ఈ లోకంలో నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి ఎందుకు మరలా పడిపోతున్నాడంటే, మారు మనసు పొందిన వ్యక్తి మరలా ఎందుకు పాపం చేస్తున్నాడంటే దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16:18 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని రాయబడి ఉంది. అంటే ఇది సంగతి ఏంటండి? ఒక వ్యక్తి పడిపోవడానికి ముందు ఏమొస్తుంది? ఆ మనుషుల నుంచి అహంకారం అనేది వస్తున్నట్లు వాక్యం చదివిస్తుంది. అదే కదా కొన్నిసార్లు అనుకుంటాం, కుటుంబాల్లో చూసినట్లయితే నేను అనేది ఉంటది. నేను అనేది ఉండాలా, మనం అనేది ఉండాలా? మనం అనేది ఉంటే ఆ కుటుంబం చక్కగా సాగుతుంది. ఒకవేళ ఎన్ని శోధనలు వచ్చినా సరే మళ్ళా కలుసుకుంటారు. అంతేకాని ఇది నాది, ఇది నేను చేసింది అనే వ్యక్తిత్వం నీలో నాలో ఉండకూడదు. ఏ కుటుంబంలో అయితే ఇది ఉండదో, నీది నాది అనేది ఉండదో, మనము మనది అనేది ఉంటుందో, ఆ కుటుంబం ఎప్పటికీ కూడా ఎన్నిసార్లు శోధనలు వచ్చినా, ఎన్నిసార్లు లోకంలో అనేక మంది మనం వేధించే వారికి ఉన్నా, చివరికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటారు? కలిసి మెలిసి నడుచుకునే వారిగా ఉంటారు. వారి పట్ల ఎవరికి ఘనత అండి? దేవునికి ఘనత. అంతేగాని ఇది నాది అనేది ఎప్పుడు కూడా క్రైస్తవులైన మనకు ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు ఉండేది మనకు కనబడింది. ఈ విషయంలో అతనికి అహంకారం ఉన్నది అన్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశించువాడు నిలువడు, అట్టివాడు ఆ తరమంతా విశాలముగా ఆశ పెట్టి చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కావాల్సిన మాట మనకి కనబడుతుంది. తనను బట్టి అతిశయించేవాడు నిలువడు అంటే ఏంటండి? పడిపోతాడనే అర్థం. ఈ వాక్యం బట్టి ఏ వ్యక్తి అయితే మారు మనసు పొంది తర్వాత అహంకారం కలిగి తనను బట్టి అతిశయిస్తాడో అతడు ఏమైనట్లు? తప్పిపోయినట్లు. ఒకవేళ నువ్వు జన్మించావు, నీతిగా బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించి నీవు ఇలా అహంకారం అనేది నీలో ఉంటే నీవు పడిపోయినట్టే. అలాగే అంతేకాకుండా ఒక వ్యక్తి తనని గురించి అతిశయించడం వలన మిగిలిన విషయములను బట్టి అతిశయించలేదు. ఒక వ్యక్తి దేని బట్టి అతిశయిస్తున్నారో ఇంకా మిగిలిన వాటిని బట్టి అతిశయించలేరు. ఏమి జరిగినా సరే, ఒక హెచ్చరిక నీ కుటుంబంలో జరిగినా సరే నువ్వు అతిశయించలేవు. ఎందుకంటే నీవు ఏమైనా ఉన్నావు? నేను అనే అహంకారం కలిగిన వాడిగా ఉన్నావు. ముఖ్యంగా దేవుని బట్టి అతిశయించలేడు. ఎందుకు బట్టి? దేవుని కాచులు బట్టి అతిశయించలేడు. అప్పుడు దేవునికి సంబంధించిన కార్యములు ఎంత ప్రాముఖ్యమైన సరే అతను అతిశయించలేడు. ఎందుకంటే తనను ఎక్కువ చేసుకున్నాడు కనుక ఏ కార్యము చేసినా సరే, మన ఈ లోకంలో చేయలేని కార్యములు కూడా మన కుటుంబంలో జరుగుతాయి. కొంతమంది ఎన్నో సంవత్సరం నుంచి పిల్లలు లేని వారిగా ఉంటారు. పిల్లలు కలిగినా సరే వారిలో ఏమి కృతజ్ఞత ఉండదు, మామూలుగానే ఉంటారు. ఈ లోకంలో ఎందరో కుమారులు లేక కుమార్తెలు లేక ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. పుట్ల చుట్టూ, చెట్ల చుట్టూ, ఇంకా కొండల చుట్టూ, ఇంకా ఎన్నో ఆసుపత్రులు తిరిగే వారిగా ఉంటున్నారు.
కనుక మనం ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు కూడా మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం కీర్తించాలి. అసలు పాపము చేయకుండా వాళ్ళంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఒకసారి లేఖనం చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 3వ వచనం మనకు కనబడుతుంది. మనం ఎక్కడ నిలిచి ఉండాలి, ఏం చేయాలి? వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. చాలండి. ఇక్కడ ఏం కనబడుతుంది? వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు అనే వాక్యం మనకు కనబడుతుంది. పాపము చేయకుండా ఉండేవారు ఖచ్చితంగా ఉన్నారనమాట. ఎందుకంటే పాపము చేయరని వాక్యం తెలియజేస్తుంది కనుక ఖచ్చితంగా పాపం చేయని వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే వారు పాపము చేయకపోవడానికి కారణం ఏంటి? ఈ లోకంలో ఉన్నవారు ఏదో విధంగా పాపంలో పడిపోతూ ఉంటారు. విశ్వాసాలు అవ్వచ్చు, లోకంలో ఉండవచ్చు. ఒకవేళ భక్తిలో ఉన్నవాడు పాపము చేయకుండా ఉన్నాడంటే దానికి కారణం ఏంటి మనం చూడాలి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఆయన మార్గంలో నడుచుకోవచ్చు అని మనకు కనబడుతుంది. నడుచుకోవచ్చు అంటే ఇక్కడ క్రమం ఉన్నది. నడుచుకున్నాడని ఉందా? నడుచుకోవచ్చు అని ఉన్నదండి. నడుచుకోవచ్చు అంటే దాంట్లో క్రమం ఉన్నది. ఇప్పుడు కూడా క్రమం తప్పిపోకూడదు. కొన్నిసార్లు మనం ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో నిత్యము నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా, నిత్యము నా గృహంలో నీ యొక్క ఆరాధన చేస్తాను, కుటుంబ ప్రార్థన చేస్తాను, నీ సన్నిధిలో ఎప్పుడు కూడా నేను యాక్టివ్గా ఉంటాను, ప్రతి విషయంలో ఏకీపిస్తాను అని తీర్మానం తీసుకుంటాం. ఎప్పుడు 30% నైట్కి తీసుకుంటారు అందరూ. ఇప్పుడు ఈ లోపల ఎక్కడ చూసినా సరే 30% నైట్కి ఫుల్గా ఉంటారు. అలాగే మొదటి రోజు అయినా నూతన సంవత్సరం మొదటి రోజు కూడా అందరూ వస్తారు. మిగిలిన రోజు ఎక్కడ కనిపించరండి వీళ్ళు. కానీ అప్పుడు వచ్చేసి తీర్మానం తీసుకుని వెళ్ళే వరకు ఉంటారు. కానీ ఏ విధంగా ఉండాలి? మనం నడుచుకొని ఉండాలి. అంటే క్రమం తప్పిపోకూడదు. ఇక్కడ చూసినట్లయితే క్రమం ఉన్నప్పుడే నడుచుకోవచ్చు అన్నమాట మనకు కనబడుతుంది. అంటే దేవుని యొక్క మార్గం లేదా దేవుని విషయంలో ఎక్కడైనా సరే క్రమంగా ఏం చేయాలి? ఎవరైతే క్రమంగా ఉంటారో వారు పాపము చేయరు. చాలా మంది మనం చూసినట్లయితే ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు ప్రార్థన చేయరు. మనం గ్రూప్ లో కూడా చూస్తాం. అస్తమానం ఎవరు ప్రార్థన చేస్తారు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకవేళ ఎవరైనా ప్రార్థన పెట్టినప్పుడు నువ్వు చేసావా? చేశారండి ఎవరైనా? మనం చేసేవారు ఉండాలి. ఒకరు బహిరంగంగా కనిపించేగా చేస్తారు, ఒకరు అంతరంగా చేస్తారు. అంతేగాని వాటిని బట్టి మనం తీర్మానం తీసుకోకూడదు, మనం డెసిషన్ తీసుకోకూడదు. ఇక్కడ పలానా చేయలేదు, అంతకు నేను క్షీణించిపోయాను, నేను నా స్థితి ఇంకా అదిగా ఉన్నదని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఒకవేళ ఒకే రిక్వెస్ట్ పంపించావు అయినా సరే నీ విశ్వాసం ఎక్కడ ఉండాలండి? గ్రూపుల్లో కాదు, మనుషులు బట్టి కాదు, ముందు దేవుని విశ్వాసం ఉంచాలి. వారు చేసే ప్రార్థన ఎప్పుడు చేస్తారు. ఎవరు కూడా అనుకుంటాం నా కోసం చేయలేదు అనుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. ఒకరు బహిరంగం చేయాలని ఆశిస్తారు, ఒకరు అంతరంగంలో చేయాలని ఆశిస్తారు. అంతేగాని ఎవరు నా గురించి ప్రార్థన చేయట్లేదని ఇక్కడ మనం చెప్పేవారుగా ఉండకూడదు. కొంతమంది సాక్ష్యం చెప్పినప్పుడు ఇదే చెప్తారు. వాటిని బట్టి కాదు, ఎప్పుడు కూడా నీ ఎవరితో చెప్పాలి? నీ అంశములు, ప్రార్థనాంశములు, ముఖ దర్శనంలో ఆయన ముఖ దర్శనం చూస్తూ రహస్యమందు దేవుణ్ణి ప్రార్థించమని దేవునికి వాక్యం చెబుతుంది. కనుక ఓకే బహిరంగంగా మనం బలపడతాం, కానీ అంతరంగంలో కూడా దేవుని రహస్యం అని మనం అడగవలసిన మాటలు మనం అడిగేవారిగా మనం ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే మనం వాక్యం చదువుతాం. ఒకరోజు వాక్యం చదువుతాం, క్రమాన్ని చెబుతున్నాం. మన తీర్మానం తీసుకుంటే ఈ సంవత్సరంలో ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథం కనీసం ఒక్కసారి చదువుతారని తీర్మానం తీసుకుంటాం. కొన్ని అధ్యాయాలు చదువుతారు, రెండోసారి ఏదో ఆటంకం వస్తుంది, మరలా ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తారండి? మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకా పక్కన పెట్టేస్తారు అనమాట. చదువుదాంలే అనుకుంటారు. కానీ ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావం నీలో నాలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిస్మం పొందిన నీవు నేను ఈ నూతన స్వభావం కలిగి ఉండాలని దేవాది దేవుడు కోరుకున్నాడు. కనుక నాలో ఏముండాలి? క్రమం తప్పకూడదు. ప్రతి దినం మన దేవునితో సమయం గడపాలి. ఓన్లీ ఒక శుక్రవారము ఆదివారమే కాకుండా ప్రతి దినం ప్రతి క్షణం ఉదయం లేవగానే మొదలు నువ్వు ఎవరితో గోజాడాలి? నువ్వు మొదట నీ చేతిలో ఉంచబడిన ఫోన్లు కాదు, లేదా నీ పక్కన ఉంచబడిన వ్యక్తితో కాదు, ఈ లోకంలో ఉన్న స్నేహితులు కాదు, కానీ మొదట నీ ప్రయాణం ఎవరితో సాగాలండి? దేవునితో సాగాలి. ఎప్పుడైతే దేవునితో సాగుతుందో నీకు ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఒకవేళ నీ కంపెనీలో నీకు జీతం ఇవ్వకపోయినా సరే, నీకు తినడానికి తిండి లేకపోయినా సరే, దేవుడు ఏదో విధంగా మనకు ఆహారం దయచేసేవాడుగా ఉంటాడు. కొన్ని కుటుంబాలు అనేక మంది సాక్ష్యం చెప్తారు, నాకు 2-3 నెలల నుంచి పనే లేదండి, జీతమే లేదు, అయినా సరే దేవుడు లోటు చేయలేదని చెప్తారు. మీలో ఉన్నారా అటువంటి వారు? లేదా? ఉంటారు, ఎక్కడ చూసినా సరే ఉంటారు. ఎందుకంటే మనం ఎవరి మీద ఆలికులు ఉన్నామండి? దేవుని మీద ఆలికులు ఉన్నాము కనుక క్రమం తప్పకుండా ఆయనతో మాట్లాడే వారిగా ఉన్నాం.
క్రమం తప్పకుండా ఆయన యొక్క వాక్యాన్ని చదివేవారిగా ఉన్నప్పుడు మనకు లోటు అనేది ఉండదు. ఒక వ్యక్తి పడిపోచున్నాడంటే అతడు కావాలని క్రమాన్ని తప్పుచున్నాడు ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎవరైతే క్రమంగా సన్నిధిలో కనపడరో వాళ్ళు డిసైడ్ అయిపోయి ఆల్రెడీ నేను సన్నిధికి వెళ్ళకుండా పర్లేదు, ఎందుకంటే దేవుడు నా పట్ల ఏం కార్యం చేయట్లేదు అని లోకరీతిగా ఆలోచించే వారిగా ఉంటారు. కానీ మనం ఏ విధంగా ఉండాలి? నీ పట్ల కార్యము జరిగినా జరగకపోయినా, ఏదైనా ఆశించినది జరిగినా జరగకపోయినా, దేవుడు ఆడుకున్నప్పుడు నీకు కావాల్సినవన్నీ ఆయనే సిద్ధపాటు చేయగల దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ఈ లోకంలో దేని బట్టి మనం అతిశయించాలి? మనం కొన్నిసార్లు అతిశయించడం దేని బట్టి అతిశయిస్తాం? మనం చేసే పనులను బట్టి అతిశయిస్తాం, వస్తువులను బట్టి అతిశయిస్తాం, వ్యక్తులను బట్టి అతిశయించే వారిగా ఉంటాం. వాటిని ప్రేమించినప్పుడు దేవుని కార్యాలు కావాలని నిర్లక్ష్యం చేసేవారిగా మనకు కనబడతాం. కొంతమంది కనిపించరు, ఒక రోజు కనిపించారు అనుకోండి, మరలాకు 3 వారాల వరకు కనిపించరు. అంటే ఏంటి దానికి అర్థం? దేవుని మీద భయం లేదని అర్థం. తోటి విశ్వాసం పట్ల మనకు సరైన ప్రేమ లేదని అర్థం. కొన్నిసార్లు ఎవరు కూడా గౌరవించే వారిగా మనకు కనబడం. ఓకే, నువ్వు వస్తే నువ్వు నాకేంటి అన్నట్లు ఉంటాం. అది తప్పండి. మన సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరు కొత్తగా వచ్చినా సరే మనం అందరం ఏ విధంగా ఉండాలి? వారిని ఆహ్వానించే వారిగా ఉండాలి, వారికి ప్రేమ చూపించాలి. అంతేకాని నువ్వు వచ్చావా, కూర్చోండి, పక్కన కూర్చో అంతే అన్నట్టు మనం ఉండకూడదు. అది తప్పది. మనము దేవుని ప్రేమ చూపించాలి, అంతేకాని ఒకరికి ప్రేమ చూపించి మరొకరికి ద్వేషించే వారిగా ఉండకూడదు. ఈ దేవుని కుటుంబంలో ఉన్న నీవు నేను మనము అనే ఉద్దేశము కలిగి నీవు నేను ఉండాలి. అంతేకాని నా వాళ్ళు వచ్చారు నువ్వు పక్కన కూర్చో, మన వాళ్ళు వచ్చారు ఇంకో పక్కన కూర్చో అనే విధానంగా ఉండకూడదు. ఓకే, లోకంలో ఉంటావా అది వేరే విషయం. ఇక్కడ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో కొంతమంది అనేక వ్యాధుల నుంచి వచ్చేవారు ఉంటారు, కొంతమంది శోధనలు కలిగి వచ్చేవారు ఉంటారు. ఇక ఈ బ్రతుకు ఎందుకు అనుకున్న వారు కూడా వచ్చేవారు ఉంటారు. అనేక వాక్యం బట్టి దేవా ఈ రోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడకపోతే ఈ రోజు నాకు లాస్ట్ రోజు అని డిసైడ్ అయిపోయాను అనుకున్నవారు అనేక మంది మనకు కనబడతారు. కనుక మనం ఏ విధంగా ఉండాలి? ఓకే, నీ కుటుంబంలో ఎన్ని శోధనలు ఉన్నా సరే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? తోటి విశ్వాసానికి ప్రేమ చూపేవారు ఉండాలి, వారికి ఆదరణ చూపించే వారు ఉండాలి. ఓకే, మన కుటుంబంలో ఏ శోధన లేకపోయినా సరే అనేక మంది అనేక విధాలుగా అనేక కష్టాలు వచ్చిన వారు ఉంటారు కనుక మనం ఏం చేయాలండి? ఆదరణ చూపించే వారిగా మనం ఉండాలి. ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఈ విధంగా మనకు కనబడుతుంది. మనిషి ఏ విధంగా పడిపోతున్నాడో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం, ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలను అని ఉంది. అంటే ఏంటండి? ఏమని అనుకుంటున్నాడు? తాను నిలుచున్నాడని అనుకుంటున్నాడు. ఎప్పటి నుంచి? నువ్వు బాప్తిసం పొందిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా అనేక మంది ఏ విధంగా ఉంటాడు, నేను పడిపోను, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను నిక్కర్షైన మనిషిని అంటారు. కానీ ఎవరైతే అలాగంటారో వాళ్ళే పడిపోతారు ముందు. దేవుని ఒక వాక్యం అదే చెప్తుంది. ఏమంటే ఇక్కడ ఏ విధంగా జాగ్రత్త పడాలని చెబుతుందంటే దేవుని వాక్యం ఆల్రెడీ పడిపోయే వారిగా ఉన్నారని దేవుని వాక్యం మనకు దాని ద్వారా మనకు అర్థమవుతుంది. తాను నిలుచుచున్నాడని తలంచి పడుకునేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యంలో కనబడుతుంది. ఈ వాక్యంలో నిలబడిన వ్యక్తి ఇక పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే నిలబడినప్పుడు ఎటువంటి క్రమం కలిగి ఉంటామో మనం తీర్మానం తీసుకున్నప్పుడు ఏవైతే క్రమంగా ఉంటామో ఆ క్రమంలో నిలబడి ఉండాలి. ఏ ప్రార్థన జీవితంలో నీవు నేను ఉంటామో ఆ ప్రార్థన జీవితంలో నిలబడి ఉండాలి. అంతేగాని ఒకసారి చేసి ఒకసారి చేయకుండా ఉండకూడదు. ప్రతిరోజు ధూపం వెళుతూ ఉండాలి. ఆ ప్రార్థన ధూపం ఎప్పుడైతే వెళుతుందో ఆ ప్రార్థన నిత్యము నిన్ను నన్ను ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడిగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? క్రమం తప్పకుండా మనము నిలబడే వారిగా ఉండాలి. అదే క్రమం అనుసరించినచో ఎప్పటికీ పడిపోని లేఖనం చెప్తుంది. అంటే నీతిమంతుడు పడిపోతున్నాడంటే దానికి క్రమం లేదని అర్థం.